హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో పైథాన్లోని డేటా టైప్స్లో న్యూమరిక్ డేటా టైప్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. న్యూమరిక్ డేటా టైప్స్ అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ నెంబర్స్. సో పైథాన్లో న్యూమరిక్ డేటా టైప్స్లో 3 టైప్స్ అయితే ఉన్నాయి: ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. సో ఈ మూడింటి గురించి ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాం. ఇంటీజర్ ఇంటీజర్ అంటే ఓల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 10, 100, -5, -1000. సో ఈ విధంగా ఉన్న వాల్యూస్ అన్నిటిని అయితే మనం ఓల్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి x=10 అని తీసుకుంటే 10 అనేది ఓల్ నెంబర్ కాబట్టి ఎక్స్ అనేది ఓల్ నెంబర్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఎక్స్ అనేది ఇంటీజర్ వేరియబుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫ్లోట్ మీన్స్ డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ అంటే పాయింట్స్ వాల్యూస్లో ఉండేటివన్నీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అయితే అవుతాయి. సో ఫ్లోట్ కిందికి అయితే వస్తాయి. ఇక్కడ y=10.5 అని అయితే ఇచ్చాను. సో దాని అర్థం ఏంటి అంటే వై డెసిమల్ వాల్యూని అయితే స్టోర్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా y అనేది ఫ్లోటింగ్ పాయింట్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ z=2 + 3j అని ఇచ్చాను అనుకోండి, ఇదేం టైప్ అవుతుంది? కాంప్లెక్స్ టైప్ అయితే అవుతుంది. ఇక్కడ 2 అనేది రియల్ పార్ట్, 3j అనేది ఇమాజినరీ పార్ట్. సో మ్యాథమెటికల్ కాంప్లెక్స్ కూడా మనకు ఉంది. సో మోస్ట్లీ మనమైతే కాంప్లెక్స్ని అయితే యూజ్ చేయము, మెయిన్గా ఫ్లోట్ అండ్ ఇంటీజర్ అయితే యూజ్ చేస్తాం. సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఐడిఎల్ఈ అని టైప్ చేయండి. సో ఈ షెల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మనం పైథాన్ ఇన్స్టాల్ చేయగానే ఇలాంటి షెల్ అయితే ఒకటి మనకైతే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనము స్క్రిప్ట్ కూడా రాసుకోవచ్చు. అదే ఈ విధంగా ఒక టెర్మినల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం అయితే చూద్దాం ఏంటి ఇంట్ ఏంటి, ఫ్లోట్ ఏంటి, కాంప్లెక్స్ టైప్ ఏంటి అనేది అయితే మనము ఇంటీరియర్గా అయితే ప్రాక్టికల్గా అయితే చూద్దాం. సో నేను ఇక్కడ మనమైతే టైప్ అనేది అయితే డిక్లేర్ చేయము. టైప్ అనేది ఏంటి అనేది ఆటోమేటిక్గా పైథాన్ అనేది డిసైడ్ చేసుకుంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ =10 అని ఇచ్చాను. ఓకే, తీసుకుంది. నేను ప్రింట్ ఏ అంట. 10 అయితే ప్రింట్ అయింది. సో ఇది ఏ టైప్ అనేది చూద్దాం. ప్రింట్ టైప్ ఈ. సో మనకి ఇక్కడ టైప్ అనే ఒక ఫంక్షన్ అయితే ఉంది. టైప్ లోపల మన వేరియబుల్ని పాస్ చేస్తే అది టైప్ అనేది అయితే మనకు వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే క్లాస్, ఏ క్లాస్ అంటే ఇంట్. ఈ క్లాస్ ఏంటి, క్లాస్ ఎందుకు వచ్చింది అనేది నేను ముందు క్లియర్గా చెప్తాను. ఇప్పటి వరకు అయితే ఇది అర్థం చేసుకోండి. సో ఏ అనేది ఏ టైప్ అంట, ఇంట్ టైప్ అంట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. x=100,000 ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ టైప్ ఎక్స్. సో ఇంట్. సో ఈ విధంగా ఇంటీజర్ని అయితే పైథాన్ డైనమిక్గా మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయగానే డైనమిక్గా అయితే తీసుకుంటుంది. ఓకే, మనం ఒకసారి ట్రై చేద్దాం. మామూలు లాంగ్వేజెస్లో పైథాన్లో కాకుండా జావాలో కానీ ఈ విధంగా ముందు టైప్ అనేది డిక్లేర్ చేస్తారుగా, అట్లా వర్కౌట్ అవుతుందో కూడా అది కూడా చూద్దాం. ఇంట్ =10. సో ఈ విధంగా సింటాక్స్ అయితే రాయకూడదు. ఓకే, సో ఇదేంటి మనకి ఇంటీజర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వి గో విత్ ద ఫ్లోట్. ఇక్కడ ఫ్లోట్కి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను y తీసుకుంటున్నా. ఇంట్ తీసుకోవద్దు. సో y=10.5 అని అయితే ఇచ్చా. ప్రింట్ y. సో 10.5 అయితే ప్రింట్ అయింది. సో ఈ y ఏ టైప్ అనేది చూద్దాం. ప్రింట్ టైప్ y. ఏ టైప్ అంట అండి? ఫ్లోట్ టైప్. ఓకే,
నెక్స్ట్ ఏంటి? కాంప్లెక్స్ టైప్ కూడా చూద్దాం. Z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5G అని ఇచ్చా. ప్రింట్ Z. ఈ విధంగా అయితే అవుట్‌పుట్ అయితే మనకొస్తది. ఎందుకు ఇది కాంప్లెక్స్ టైప్. సో, 3 అనేది ఏంటి? ఆహ్, యాక్చువల్ పార్ట్. 5 అనేది ఇమాజినరీ పార్ట్. ఈ టైప్ కూడా చూద్దాము. ప్రింట్ టైప్ Z. సో, ఇదేం టైప్ అంటే అండి కాంప్లెక్స్ టైప్. సో, ఈ విధంగా పైథాన్‌లో న్యూమెరికల్ డేటా టైప్స్ అయితే వర్క్ అవుతాయి. సో, నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్‌లో లిస్ట్ ఏంటి? టపుల్ ఏంటి? సో, వాటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ అవి సీక్వెన్స్ డేటా టైప్స్ కొంచెం వాటికి చాలా ఆపరేషన్స్ ఇట్లా ఉంటాయి. సో, అందుకే అవి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క డేటా టైప్ ఒక వీడియో ఆ విధంగా అయితే చేస్తాను. సో, మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.